క్రికెట్ ఫ్యూచర్ అనేది టెస్ట్ క్రికెట్. ఇది చాలామందికి తెలియని విషయం. పెద్దవాళ్ళకి కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఏంటంటే ఐపీఎల్ని ఫోకస్ చేస్తారు. ఐపీఎల్ని ఫోకస్ చేస్తే మీరు ఆ కెరీర్ 1 ఇయర్ లేదా 2 ఇయర్సే ఉంటుంది. కానీ టెస్ట్ క్రికెట్ కెరీర్ ఎలా ఉంటుందంటే బేసిక్ బాగా నేర్చుకుని టెస్ట్ క్రికెట్లో ఎంటర్ అవుతే ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ మీరు స్టాండర్డ్ అవుతారు అక్కడ. ఇది చాలామందికి తెలియదు. నేను చెప్తుంది ఏంటంటే టెస్ట్ క్రికెట్ బేసిక్స్ పిల్లల నుండే ఉన్నప్పుడే నేర్చుకోవాలి. 7 ఇయర్స్ నుండి స్టార్ట్ చేసేయాలి. బిలో 17తో కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు కూడా అబోవ్ 17 వాళ్ళు టెస్ట్ క్రికెట్ ఆడి ఫైవ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు కనపడరు. చిన్నప్పటి నుండే అంటే 7 ఇయర్స్ 6 ఇయర్స్ నుండి స్టార్ట్ చేసిన వాళ్ళు మంచి భవిష్యత్తును చూస్తున్నారు. ఇప్పుడు మీకు టెస్ట్ క్రికెట్లో కనపడుతుంది, వన్డేల్లో కనపడుతుంది కూడా. అందరూ కూడా టెస్ట్ ప్లేయర్స్, స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా చిన్నప్పటి నుండి వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు. మనకి అవేర్నెస్ ఇంకా రాలేదు. ఆంధ్రాలో ఇంకా చాలా తక్కువ ఉంది అవేర్నెస్. పిల్లలకి నేర్పించాలి, పిల్లల్ని తయారు చేయాలనేది అవేర్నెస్ అనేది ఇంకా రావటం లేదు. చాలా చోట్ల చూస్తున్నా. అయితే ఆ అవేర్నెస్ వచ్చినప్పుడే మన ఆంధ్ర అనేది టోటల్ ఇండియాలో కనపడుతుంది. అవేర్నెస్ రావాలంటే మీరు పిల్లలకి ఐపీఎల్ నేర్పకూడదు. మీరు పిల్లలకి ఐపీఎల్ నేర్పితే వాళ్ళకి ఆ కెరీర్ అంతటితో సమాప్తం అయిపోతుంది. టెస్ట్ క్రికెట్ బేసిక్స్ నేర్చుకొని సెలక్షన్కి వెళ్ళి సెలక్షన్లో మీరు మంచి పెర్ఫార్మెన్స్ చేసి అక్కడ నుండి మీరు కెరీర్ని స్టార్ట్ చేయాలి. అక్కడికి వెళ్ళాలంటే ముందుగా మనం టెస్ట్ క్రికెట్ని బాగా నేర్చుకోవాలి, మంచి ప్లేయర్ అవ్వాలి. థ్యాంక్ యూ.